హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ ఏంటో అనుకుంటున్నారా? గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కూర అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఏం చేయాలి దానికోసం అని చెప్పేసి ముందుగా అయితే మసాలా ప్రిపేర్ చేస్తాను. ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, అల్లం అండ్ 2 లవంగ మొగ్గలు వేసామట. మసాలా వేగింది కదండి. ఇప్పుడు మెల్లగా మన వంకాయలు అయితే ఇందులో లాంచ్ చేసుకుందాం. ఆల్రెడీ చేసుకున్న మసాలాలను అయితే మన వంకాయల్లో ఇలా ఫిల్ చేసేసుకున్నామండి. స్టఫింగ్ అయితే చేసేసామన్నమాట. ఇప్పుడు మొత్తం వంకాయలన్నీ 1 బై 1 ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఇది ఆయిల్లోనే మగ్గిపోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంది. ఈ గుత్తి వంకాయ మసాలాలోనే మనం ఉల్లిపాయతో పాటుగా కారం, పసుపు, ఉప్పు కూడా వేసాను అనమాట అండి. ఇది ఇలా ఆల్మోస్ట్ ఆయిల్లోనే 75% వరకు కూడా మగ్గిపోతేనే టేస్ట్ బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ వాటర్ కూడా పడదు. జస్ట్ మనం మిక్సీలో కడిగిన వాటర్ అయితే సరిపోద్ది అనమాట. సో ఇది ఇలా మగ్గుతుంది. నేను చేసిన ప్రమోషన్ వీడియో లాంటి వీడియో మీరు ఎంతమంది చూసిన వాళ్ళు ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు దగ్గరలో మేడంని అయితే కాంటాక్ట్ అయిపోయి చక్కగా అయితే అవి మంచి ఫుడ్ అండి. ఫుడ్ విషయంలో మాత్రం క్వాలిటీ విషయంలో కానీ ఎటువంటి కాంప్రమైజ్ అవ్వదండి. తనైతే దానికి నేను గ్యారంటీ అనమాట. ప్యూర్ క్వాలిటీ మీకు అందిస్తారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద కొంతసేపు మనం ఇలా మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాం. మీ ఇంట్లో వినాయక చవితి పనులు ఎంతవరకు వచ్చేది ఫ్రెండ్స్? ఇదిగో దేవుడి గదిని అయితే ఇలా సిద్ధం చేసుకున్నాను. రేపు పూజ కోసం అంతా సిద్ధం చేసుకున్నాను. ఈరోజు దీపం అయితే పెట్టుకున్నాను. పాలవిల్లది కడిగేసి ఉంచాను. బొట్లు అవి పెట్టాలి. అలాగే చవితికి కావాల్సిన పాలవిల్లకి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఆల్రెడీ తెచ్చేసి ఉంచాం అనమాట అండి. ఇది ఫ్రెండ్స్ చెప్పాను కదా, 75% వరకు మనకి ఆయిల్లోనే ఉక్కిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ కడుక్కొని వాటర్ ఏదైతే ఉందో ఇది వేసేస్తే సరిపోతుంది అనమాట. ఇంతకు మించి వాటర్ అయితే అవసరం ఉండదండి. ఫుల్గా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోద్ది. వంకాయ ఇది ఉల్లిపాయ మసాలా అనమాట. ఇంకా వంకాయలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి వంకాయ, కొత్తిమీర, కారం, గోంగూర వంకాయ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలాగే నువ్వులతో వండుతాను, కొబ్బరి తురుము వేస్తాము, అలాగే పల్లీలు పుట్నాలతో చేసుకుంటాము. చాలా వెరైటీస్ ఉన్నాయి. మన వంకాయ స్పెషల్స్ కావాలంటే కనుక మీరు మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయిపోండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వంటలు వెరైటీస్ కావాలో మీరు మీ గుత్తి వంకాయ కూరని ఎలా వండుతారో కూడా కామెంట్ చేయండి. ఇంకెందుకు టేస్టీ గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. వితిన్ సెకండ్స్లో టేస్టీ గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ టచ్లో కొంచెం కరివేపాకు, యాక్చువల్లీ కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుంది. లేదు కాబట్టి కొంచెం కరివేపాకు వేసుకొని కట్టేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, అదిరిపోయే గుత్తి వంకాయ రెడీ. వేడి అన్నంలో కాస్త గాను నూనె వేసుకుంటే నా భూతో నా భవిష్యత్తు అనమాట. ఒకసారి మీరు ట్రై చేసండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.